హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సలీం. మీరు చూస్తున్నది డెస్టినేషన్ తెలుగు ట్రావెలర్. ఈ రోజు మనమైతే ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఉన్న విజయవాడలోని స్వరాజ్య మైదానంలో ఉన్నాం. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ మహాశిల్పం అంబేద్కర్ గారి విగ్రహం ఇదే. మెయిన్ ఎంట్రన్స్ నుండి మనం లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో పార్కింగ్ స్లాట్స్ మొత్తం ఉన్నాయి, కార్స్ కి అలాగే బైక్స్. అలాగే లైట్నింగ్ సైన్ బోర్డ్ మీద మెన్షన్ చేస్తున్నారు టికెట్ ఎక్కడ తీసుకోవాలి, ఎంట్రన్స్ ఎటు, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది. పబ్లిక్ అయితే ఫుల్ గా విజిట్ చేస్తున్నారు. టైమింగ్ వచ్చేసరికి 4 PM నుండి 8 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఫుల్ రద్దీగా ఉంది. కనిపిస్తుంది ఇది మొత్తం టికెట్ కౌంటర్. చిన్నపిల్లలకి 5 రూపీస్, అలాగే పెద్దవాళ్ళు కూడా కార్ పార్కింగ్ అలాగే బైక్ పార్కింగ్ కి సపరేట్ గా పే చేయాలి. అరౌండ్ 30 minutes వెయిట్ చేసే క్యూలో మనకు టికెట్ దొరికాయి. ఇక్కడ ప్రైసింగ్ చూసుకుంటే కెమెరాకి 1000, వీడియోకి 5000 పే చేయాలి రికార్డ్ చేయాలంటే. మనం టికెట్ తీసుకున్న తర్వాత స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మొత్తం మెన్షన్ చేస్తున్నారు లోపల ఏమేమి అరేంజ్ చేస్తున్నారు ఏంటనేది. ఫస్ట్ మనం కారిడార్ లో అరేంజ్ చేసి ఉన్న 36 గ్రాఫిక్ చిత్రాలు, దాని తర్వాత కాలచక్ర మహామండపం, దాని తర్వాత గార్డెన్ ఏరియా, ఇది మొత్తం చూద్దాం. మనం ఎంట్రీ అయ్యేటప్పుడు 36 మ్యూరల్స్ ఇన్ కొల్లేడ్ అని మెన్షన్ చేస్తున్నారుగా, ఆ గ్రాఫిక్ పిక్చర్స్ ఇవే అన్నమాట. ఈ పెయింటింగ్స్ అన్నిటిని డైరెక్ట్ గా గోడ పైనే 3D టైప్ లో క్రియేట్ చేసి ఉన్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే డిసెంబర్ 2021 స్టార్ట్ చేశారు. జనవరి 2024లో ప్రాజెక్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. జనవరి 19, 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు దీనిని. టోటల్ గా 404 కోట్ల బడ్జెట్ తో 18.81 ఎకరాల ల్యాండ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని తీర్చిదిద్దారు. ఇందులో నిర్మించిన సామాజిక న్యాయ మహాశిల్పం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కాంస్య విగ్రహం ఎత్తు 125 అడుగులు. ఈ విగ్రహం తయారీకి 120 మెట్రిక్ టన్నుల కాంస్యంతో పాటు 400 మెట్రిక్ టన్నుల స్టెయిన్లెస్ స్టీల్ ని వినియోగించారంట. ఈ విగ్రహ పీఠం కింద భాగం 81 అడుగులు ఉంటుంది. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ నిర్మించారు. ఇందులో ఒక సినిమా హాల్ తో పాటు అంబేద్కర్ గారి జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటో గ్యాలరీ, శిల్పాలు, పుస్తకాలతో కూడిన గ్రంథాలయం ఉంటాయి. ఇది వచ్చేసరికి కాలచక్ర మహామండపం. ఇక్కడ అంబేద్కర్ గారి జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటో గ్యాలరీ ఈ మొత్తం అరేంజ్ చేస్తున్నారు. విహార మినీ థియేటర్ ఇదైతే ఓపెన్ అవ్వలేదు, మేము వెళ్ళే టైంకి క్లోజ్ ఉన్నది. సరే ఇంకా పదండి ఫోటో గ్యాలరీ మొత్తం ఒక లుక్ వేద్దాం. గ్యాలరీ ఉంది. అంటే అంబేద్కర్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ మనము చదువుకుంటా వెళ్తే ప్రతి ఒక్కటి మనకు తెలుస్తుంది.
ఆల్మోస్ట్ ఫోటో గ్యాలరీ మొత్తం మనం కవర్ చేసాము. ఎండింగ్లో టైం అయిపోయిందని ఆఫ్ చేసేసారు. ఎండ్ టైంలో వచ్చాము. 8 o'clockకి మొత్తం క్లోజ్ అంట. లోపల అది 3D థియేటర్లో కూడా మధ్యలో లైట్లు ఆఫ్ చేసేసారు. ఇంకా బయటకు వచ్చి చూసుకుంటే ఇక్కడ ఇది ఫౌంటైన్ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నారు. అవి కూడా మొత్తం ఆఫ్ చేసింది. గార్డెన్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ ఫోటో షూట్స్కి అలాగే కూర్చోవడానికి ప్రతి ఒక్కటి అరేంజ్ చేస్తున్నారు. మ్యూజికల్ ఫౌంటైన్ అయితే మనం మిస్ అయ్యాము. టైం లేదని డైరెక్ట్గా వచ్చిన వెంటనే లోపలికి వెళ్ళేసాను, అది ఫోటో గ్యాలరీ దగ్గరికి. అయితే మొత్తం చూసేసుకున్నాము. కానీ మీరు రావాలనుకుంటే బెస్ట్ 6 o'clock వచ్చేస్తే పూర్తిగా చూడొచ్చు. మేమైతే 7 o'clock వచ్చాము, లేట్ అయిపోయింది. 8 o'clockకి మొత్తం క్లోజ్ చేసేసారు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.